హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక మటన్ కర్రీ లాగా అండి. పన్నీర్ మసాలా కర్రీని ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కర్రీ రోటీస్లోకి, పులావ్స్లోకి, వెజ్ బిర్యానీస్లోకి చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ పాలతో చేస్తారు కాబట్టి ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి. ముందుగా ఫ్రెష్ పన్నీర్ను తెచ్చుకొని క్యూబ్స్ అవైలబుల్గా ఉంటాయండి, అవి తెచ్చుకోండి. లేకపోతే ఈ విధంగా ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు కారంని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకొని వీటిని ఫ్రై చేయాలి. ఫ్రై అంటే బాగా ఫ్రై కాదండి, జస్ట్ లైట్గా ఫ్రై చేయాలి. మనం చేసుకునే కర్రీ అనేది మనం తెచ్చుకునే పన్నీర్ని బట్టే ఉంటుందండి. నిల్వ పన్నీర్ని తెచ్చుకుంటే మాత్రం ముక్క రబ్బర్లా సాగుతుంది, అంత టేస్ట్ ఉండదు. సో మ్యానుఫ్యాక్చర్ డేట్ చూసుకుని తెచ్చుకోవాలి. 3-4 డేస్ కంటే ఎక్కువ రోజులు ఉన్నది తెచ్చుకోకూడదు అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే గిన్నెలోకి తీసుకుని ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని 3 ఉల్లిపాయలను పెద్ద పెద్దగా కోసుకొని, అలాగే టమాటా ముక్కలను కూడా పెద్ద పెద్దగా కోసుకొని ఇందులోకి వేసుకొని కొద్దిగా మగ్గించుకుంటే చాలండి. ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదు. మూత పెట్టుకుని కొద్దిసేపు ఈ విధంగా మగ్గితే చాలు. ఇప్పుడు వీటిని తీసుకుని మిక్సీలో పట్టుకోవాలి. తర్వాత ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ని వేసుకొని కొంచెం ఆవాలు, బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఎలాచీ, లవంగం వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోకి నేను బఠానీలు యాడ్ చేస్తున్నానండి. బఠానీలు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు బయట మార్కెట్లో కొనుక్కునే బఠానీలు అయితే మాత్రం ఒక 15 మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టాలి. ఇవి ఫ్రెష్ కాబట్టి నానబెట్టవలసిన పని లేదు. వేసుకుని మూత పెట్టుకుని తీసుకున్నాక చూడండి, ఆయిల్ అనేది పైకి చేరుతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులోకి యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీరను, గరం మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగంటుతుంది చూసుకోండి. ఒకసారి మూత తీసి చూసిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడి దగ్గరికి చేరుతుంది, ఆయిల్ అనేది పైకి చేరుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోటీస్లోకి, పులావ్స్లోకి, బిర్యానీస్లోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక మటన్ కర్రీ లాగా అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.